హలో, వెల్కమ్ టు డీజేస్ రెసిపీ బుక్. ఈరోజు రెసిపీ బుక్లోని రెసిపీ నేంద్రం జామున్. ఇది కేరళ స్పెషల్ డిష్. దీన్ని ఎలా చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నేంద్రం అరటి పండ్లు, ఇవి కేరళ స్పెషల్ అరటి పండ్లు. ఇవి 2 తీసుకున్నాను. ఇవి దొరకని పక్షంలో మామూలు అరటి పండ్లను కూడా వాడుకోవచ్చు. ఒక కప్పు బెల్లం, నెయ్యి, దాల్చిన చెక్క పొడి, యాలక్కుల పొడి. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. అరటి పండ్లకు పైన తోలు తీసి ఈ మాదిరి చక్రాల్లాగా ఇంత మందంలో తరుక్కోవాలి. దాదాపుగా 1/4 ఇంచి మందం ఉంది. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదట ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఈ అరటి పండ్లను షాలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా అన్నిటినీ వేపుకోవాలి. అదే ప్యాన్లోకి బెల్లం వేసుకొని, 1 కప్పు బెల్లం, 1 కప్పు నీళ్ళు, దీన్ని బాగా గులాబ్ జామ్ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. బాగా కరిగి జిగురులాగా అంటుకునే పదం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం షాలో ఫ్రై చేసుకున్నటువంటి బనానాను ఇందులో వేయాలి. ఇలా 2 నిమిషాల సేపు ఈ పాకంలోనే ఉడికించాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్, కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని ఈ
చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్కి మార్చుకుందాం. ఇంతే అండి, రెడీ అయిపోయాయి వేడి వేడి నేంద్రం జామున్లు. ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.